రసాయన ఎరువులనే వాడటం వల్ల కలిగే దుష్పరిణామాలపై రైతులకు అవగాహన కల్పించి సేంద్రియ బాట పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎరువుల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు సేంద్రియ పదార్థాన్ని తయారు చేసుకునేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగపరుచుకునేందుకు కర్షకులు ముందుకొస్తున్నారు. వాటర్ షెడ్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులకు నాడెపు కంపోస్టు తయారీని తెలియజేసి వాడుకలోకి తెచ్చారు. దీంతో రైతులు పైసా ఖర్చు లేకుండా పండ్ల మొక్కలకు ఎరువులను అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం జాపలాపురం గిరిజన రైతుల జీవితాల్లో వాటర్ షెడ్ పథకం వెలుగులు నింపుతోంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో సినార్డ్ స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో సాగుతున్న వాటర్ షెడ్ కార్యక్రమం ద్వారా మెట్టెలో పండ్ల తోటలకు శ్రీకారం చుట్టారు. తోటలను అద్దంలా ఉంచి కలుపు దరిచేరనీయకుండా ఉంచటమే కాక మొక్కలకు కావాల్సిన ఎరువును ఆ కలుపు మొక్కలతోనే తయారు చేసుకునేలా నాడిప్పు కంపోస్టు తొట్టెలను అందజేసింది. తొట్టెల నిర్మాణానికయ్యే ఖర్చులు 10,000 రూపాయలు వాటర్ షెడ్ పథకం ద్వారా అందగా మిగిలిన 4,000ను ఉపాధి హామీ నిధుల ద్వారా లబ్ధిదారులకు అందించారు. స్వచ్ఛంద సంస్థ సాంకేతిక సలహాలతో వ్యవసాయ క్షేత్రంలోని సేంద్రియ ఎరువుల తయారీ తొట్టెలను రైతులు ఏర్పాటు చేసుకున్నారు. మొక్కలు పెట్టినప్పుడే కట్టుకున్న ఎరువు తొట్టెల నుంచి 3 నెలలు తిరిగేసరికి ఎరువు తయారైంది. ఇప్పుడు పడుతున్న వానలకు మొక్కకు ఎరువులను అందజేస్తున్నారు. నాడిపు పిట్టు నిర్మించుకొని ఎంతో ప్రయోజనం పొందుతున్నామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సారాలు చెప్పినట్టే నడుచుకుంటున్నాం. ఇప్పటికైతే మాకు ఎరువు తొట్లు ఇచ్చారు. ఒక్కొక్క తొట్టుకొచ్చి 14,000 ఇచ్చారు. ఆ ఎరువుల తొట్లు కట్టుకున్నాక చెట్లకి పాదులు చేసుకునేది, ఆ పాదుల్లో వేసుకునేది. అదివరకు మేము ఏం వేసుకున్నామంటే గులుకులు, యూరియా, DAP అని అవి తెచ్చి వేసుకునే వాళ్ళమే. అవి అనేది కాకుండా ఇప్పుడు ఆ ఎరువు తీసుకొచ్చి చెట్లకి వేసుకుంటున్నాం. పర్వాలేదు, ఇప్పటికేమో చెట్లు బాగానే ఉన్నాయి. అదివరకు ఎండిపోతా చిగుర్లు, ఆకు ముడతపోతాయి, ఎర్రజీమలు, నల్లజీమలు అట్ట పడుతున్నాయి చెట్లకి. అవి వేసుకున్నాక కొంచెం పర్వాలా బాగానే ఉన్నాయి. జాపలాపురం గ్రామంలో వాటర్ షెడ్ పథకం కింద చేపట్టిన ప్రతి పండ్ల తోటల క్షేత్రంలోనూ నాడిపు పిట్టు నిర్మించుకున్నారు. దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాన్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న రైతులు కంపోస్టు తయారీకి శ్రద్ధ పెట్టారు. 10 అడుగులు పొడుగు, 6 అడుగులు ఎడడుగు, లోపల బెడ్ పోసాము, పైన పేడ ఎలికాము, పైన శుభ్రంగా మండలు వేసుకొచ్చాము. దానిపైన చిక్కం పేడ చల్లాము, మళ్ళీ దానిపైన మట్టి పోసాము, మళ్ళీ పేడ చల్లాము, మళ్ళీ మండలు వేసాము, మళ్ళీ పుట్టమట్టి వేసి 9 వరుసలు వేసాము. దానిపైన పుట్టమట్టి పేడ వేసి శుభ్రంగా అలికాము. ఆ చెట్టు చేసుకుంటే తొట్టు కట్టుకొని ఇది ఎరువు చేసుకుంటే చెట్లకు వేసుకుంటే బాగా చెట్లు ఎదుగుదల అవుతాయి, బాగా మంచిగా పెరుగుతాయి. అందుకని మేము ఇది చేసుకుంటున్నాం సార్. కానీ గవర్నమెంట్ వాళ్ళు మా సార్లు చెప్పిన దానివల్ల తొట్టి కట్టుకొని దాంట్లో చెట్టు ఆకు ప్రతి ఒక్క ఆకు ఏ ఆకైనా తీసుకొచ్చుకొని దాంట్లో వేసుకొని మొత్తం అలికిన తర్వాత 3 నెలల తర్వాత అప్పుడు మీ ఎరువు తీస్తే ఎరువు మగ్గొడదు. మా ఎరువు మాకే వేసుకొని మా చెట్లకి వేసుకుంటే బాగా పెరుగుతాయి సార్. ఎరువు కొనాలంటే ఇప్పుడు 2 బత్తాలు కొనాలంటే 2,000 దాకా అవుతాయి. అందుకని ఈ ఎరువే కానీ ఒకసారి ఉంటే మాకు తక్కువ ఎరువు అయింది. తక్కువ ఎరువు ఏంటంటే మా చేనుకి మొత్తం అయిపోతుంది సార్. అసలు ఇట్లకనేది ఇంక ఎరువు అనేది బయటకు పోకుండా మా ఎరువే మేము తయారు చేసుకొని మా చెట్లకి వేసుకుంటే బాగా పెంపకం పెరిగిద్ది అన్నమాట. ఈ గ్రామంలోనే 50 మంది రైతులు నాడిప్పు కంపోస్టు తొట్టెలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం నిర్మించిన నాడిప్పు పిట్టు సత్ఫలితాలివ్వడంతో వాటర్ షెడ్ పరిధిలో పండ్ల మొక్కలున్న ప్రతి రైతుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సినార్డ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మొత్తం ఇలాంటి తొట్లు ఇప్పుడు మా వాటర్ షెడ్ తరఫున 50 కట్టించడం జరిగింది. ప్లాంటేషన్ వేసుకున్న ప్రతి రైతుకు మేము ఒక్కొక్క తొట్టి ఇలాంటివి నిర్మించి రసాయనిక ఎరువులు మానేసి మన ఇలా సేంద్రియ ఎరువులు వేసుకొని పంటలు బాగా పండించుకోవాలని మేము వాటర్ షెడ్ తరఫున ఇలా ఇవ్వడం చేయింది. బాగా స్పందన బాగా వచ్చింది. సేద్య రంగంలో నేడు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల సహకారంతో రైతులు సేంద్రియ విధానాల పట్ల దృష్టి సారించడం శుభ పరిణామం.